నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ విష్ణు ఆస్ట్రాలజీ. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు వీడియో ఏలినాటి శని. గత వీడియోలో ఏలినాటి శని వర్తించే లగ్నాల గురించి, అలాగే ఏలినాటి శని వర్తించని లగ్నాల గురించి మీకు గత వీడియోలో వివరించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏలినాటి శని వర్తించే లగ్నాలకు ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అది ఏ దశల్లో వాటి యొక్క ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలానే మీలో ఎవరికైనా జాతకం యొక్క వివరాలు తెలుసుకోవాలనుకున్నా, లేదా పుట్టిన పిల్లలకు అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం మంచిగా నేమ్ కావాలనుకున్నా, లేదా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు సంబంధించిన జాతక వివరాలు కానీ, అదృష్ట వివరాలు కానీ తెలుసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ ఏలినాటి శని, ఈ ఏలినాటి శని అంటే ఏంటి అంటే సాడే అంటే 7.5 సంవత్సరాలు. ఈ 7.5 సంవత్సరాల్లో ఈ ఏలినాటి శని వర్తించే లగ్నాలకు వాటి యొక్క ప్రభావం ఏ విధంగా చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ మేష లగ్నం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఏలినాటి శని అనేది మేష లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, అలాగే వృశ్చిక లగ్నం, ధనుర్ లగ్నం, మీన లగ్నం, ఈ లగ్నాలకు ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. ఇప్పుడు గోచారీత్యా శని మీనరాశిలో సంచరించడం అనేది జరుగుతుంది. ఈ మీనరాశిలో శని సంచరించడం వల్ల మేష లగ్న జాతకులకు ఈ ఏలినాటి శని అనేది 3 దశల్లో ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మేష లగ్నం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. జనరల్గా ఈ ఏలినాటి శని అనేది మన జన్మరాశిలో అంటే మన లగ్నాతో 12, 1, 2 ఈ స్థానాలకు వచ్చినప్పుడు ఈ ఏలినాటి శని అనేది వర్తిస్తుంది. ఈ ఏలినాటి శని అనేది ప్రభావం చూపిస్తుంది. ఈ జన్మ రాశిలో అంటే ఈ రాశి చక్రంలో శని సంచరించే కాలం ఒక్కొక్క రాశికి మనకు 2.5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ 3 రాశులను దాటడానికి అంటే ఈ 3 స్థానాలను దాటడానికి 7.5 సంవత్సరాలు పడుతుంది. అందుకే ఏలినాటి శని అనేది సాడే అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ మేష లగ్నానికి ఏలినాటి శని యొక్క 3 దశల్లో దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం. జనరల్గా ఇప్పుడు 12వ భావంలోకి రావడం అనేది జరిగింది. అంటే మేష లగ్నానికి 12వ స్థానంలోకి శని రావడం వల్ల ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే అది ఫస్ట్ దురుపయోగం. అంటే మనం ఏదైనా ఎక్స్పెన్స్ వ్యాపార రీత్యా ఏదైనా ఎక్కడ పెట్టుబడులు పెట్టినా సరే, ఏ వస్తువు ఏదైనా కొనాలనుకున్నా సరే అది సక్రమంగా వినియోగంలోకి రాదు. మన పెట్టుబడి పెట్టేది అంతా కూడా లాస్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి శని తన 3వ చూపుతో 1, 2, 3 3వ చూపుతో రెండో స్థానాన్ని చూడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే తన 3వ చూపుతో 2వ స్థానాన్ని చూశాడో, 2వ స్థానం అనేది ఏంటంటే ధనస్థానము, వాక్కు స్థానము, అలాగే కుటుంబ అన్యోన్యత స్థానము. ఈ స్థానాలకు ఎప్పుడైతే శని తన ప్రభావం చూపించాడో అది ఎలా ఉంటుందంటే ఆర్థికంగా నష్టపోవచ్చు, కుటుంబ పరంగా సమస్యలు రావచ్చు, ఇలా ఉంటుంది. అక్కడి నుంచి శని తన 7వ చూపుతో 6వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఈ 6వ స్థానం ఏంటంటే శత్రు, రోగ, రుణ బాధలు. ఎప్పుడైతే శని తన యొక్క 7వ చూపుతో 6వ స్థానాన్ని ఎప్పుడైతే చూసారో, ఒకటి మన హెల్త్ విషయంగా ప్రాబ్లం జరుగుతుంది. అలాగే మనకి ఏదైనా బిజినెస్ విషయంలో పోటీతత్వం ఏర్పడి మనకి ఎగైనెస్ట్గా మనకి శత్రువులు అనేది తయారవడం అనేది జరుగుతూ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆర్థికంగా కూడా ఎక్స్పెన్సివ్ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి శని తన 10వ చూపుతో నవమాన్ని చూడడం అనేది జరుగుతుంది. అంటే చూడండి, నవమం అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10వ చూపుతో ఇక్కడ మనకి నవమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. నవమం అనేది ఏంటంటే పిత్రార్జితము, అలాగే సేవింగ్స్, మనకు సంబంధించిన తండ్రి ఇచ్చిన ఆస్తులు కానీ, మనం దాచుకున్న నిల్వ ధనం కానీ ఎక్కువగా ఖర్చు అవడం జరుగుతుంది. మన చేతిలో చిల్లు గవ్వు లేకుండా కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే నెక్స్ట్ ఎప్పుడైతే ఈ 3 దశలు ఎప్పుడైతే పోయాయో, నెక్స్ట్ శని అంటే లగ్నంలోకి ఎప్పుడైతే వచ్చినారో దాని తాలూకు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అంటే ఫస్ట్ 12వ స్థానంలో రాబోసరికి 2.5 సంవత్సరాల పాటు మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్లో ఆర్థికంగా ఎక్కువగా మనకి దెబ్బతీయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే లగ్నంలోకి శని ఎప్పుడైతే వచ్చినారో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి 3వ చూపుతో తృతీయాన్ని చూడడం చూడండి.
తృతీయ స్థానం అయితే కనిష్ట సోదరులను సూచిస్తుంది, అలాగే మనకి ధైర్యోత్సాహాలు చూస్తుంది. ఇక్కడ కూడా మనకి కొంతవరకు కూడా మన యొక్క అంటే పిత్రార్జితను కొంతవరకు కూడా ఖాళీ చేయడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమాన్ని చూడడం జరుగుతుంది. సప్తమం అనేది ఏంటంటే కళత్ర స్థానము, కుటుంబంలో అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే నిద్ర ఆహారాలు సంబంధించిన సమస్యలు, అంటే సరైన టైంకి మనకి నిద్ర పట్టకపోవడం, లేదనుకుంటే మనం ఎక్కడికి ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం, అలాగే ముఖ్యంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి తర్వాత తన 10వ చూపుతో దశమాన్ని చూడడం అనేది జరుగుతుంది. అంటే ఇది సెకండ్ ఫేజ్ అనమాట. ఎప్పుడైతే ఈ దశమం అనేది ఏంటంటే మన స్వయార్జితము, అంటే మనం ఏదైనా స్వయంగా ఉద్యోగుల సమస్యలు కానీ, లేదనుకుంటే ఏదైనా వ్యాపారం చేస్తున్న వ్యాపార సమస్యలు కానీ, లేదా కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన సమస్యలు రావడం అనేది ఇక మనకి ఈ సెకండ్ ఫేజ్లో రావడం అనేది జరుగుతూ ఉంది. అక్కడి నుంచి 2వ స్థానంలోకి ఎప్పుడైతే శని వచ్చినారో లాస్ట్ పీరియడ్ చూసుకున్నట్లయితే 2.5 సంవత్సరాలు, ఇది ఎండింగ్ పీరియడ్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ నుంచి 1, 2, 3 మూడో స్థానం అంటే చతుర్థం, 3వ చూపుతో 4వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. 4 ఏంటి చతుర్థం. ఇక్కడ ఏంటంటే కుటుంబం, అన్యోన్యత, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వాహనము, ధనము, ప్రతిదీ కూడా అభివృద్ధి, క్షీర వృద్ధి, ధన వృద్ధి, పిల్లలు, ఇలా ప్రతిదీ కూడా మనం అభివృద్ధి చెందే స్థానం ఇది. వాహన యోగం, ఇల్లు, బంగారు, ప్రతిదీ కూడా మనకు ఈ 4వ స్థానం అనేది సూచించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి 2వ స్థానం నుంచి 3వ చూపుతో ఇక్కడ చూడడం జరిగిందో వాటి పరంగా మనకి నష్టాలు రావడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ నుంచి అష్టమాన్ని చూడడం జరుగుతుంది. అష్టమం అనేది కూడా ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టు ఇది మాంగళ్య స్థానము, ఆయుష్ స్థానము. ఇక్కడికైతే ఎప్పుడైతే శనితలకు దృష్టి పడిందో అక్కడ కూడా ఆయుష్కు సంబంధించిన సమస్యలు కానీ, అలాగే భార్యాభర్తల మధ్య సంబంధించిన కానీ, అలాగే మనకు సంబంధించిన కీర్తి ప్రతిష్టల సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది. అక్కడి నుంచి 10వ చూపు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10వ చూపు అంటే దుర్లాభ స్థానము, అంటే మనకు ఉద్యోగంతో పాటు ఎక్స్ట్రాగా ఏమైనా బిజినెస్లు కానీ ఇంకేదైనా మనం చేయొచ్చు, సైడ్ ఇన్కమ్స్ కూడా రావచ్చు, అలాగే ఏదైనా బిజినెస్లో పెట్టుబడులు పెట్టవచ్చు, వాటి ద్వారంగా కూడా మనకి నష్టాలు రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా 3వ దాంట్లోకి వచ్చేసరికి కూడా ఆర్థికంగా ఏదో కుటుంబపరంగా మనకి సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 7.5 సంవత్సరాల్లో 3 దశల్లో మనకు ఈ శని అనేది ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అందరికీ కూడా ఒకే విధంగా మనకు ఇబ్బంది అనేది కలిగించడు. ఎందుచేతంటే ఉన్న జన్మ జాతకంలో శనికి ఉన్న బలాన్ని బట్టి అది ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా బాధించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శని జన్మ జాతకంలో ఒకరికి 25 డిగ్రీలు ఉండొచ్చు, కొందరికి 30 డిగ్రీలు ఉండొచ్చు. అక్కడ ఈ 25 డిగ్రీలు 30 డిగ్రీలు శనికి బలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొందరికి 0 నుంచి 5 డిగ్రీల్లో ఉండొచ్చు. ఇక్కడ మాత్రం శని యొక్క ప్రభావం చాలా అధికంగా ఉండొచ్చు. అక్కడి నుంచి 5 నుంచి 15 డిగ్రీల మధ్య పుట్టిన వాళ్ళకి సగ ఫలితాలు అంటే పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టకుండా సగం వరకు కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మన జన్మ జాతకంలో శని ఉన్న స్థానాన్ని బట్టి, శని ఉన్న బలాన్ని బట్టి మనకి గోచారంలో ఈ ఏలాంటి శనిలో మనకి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అంతర్దశ, దశలు అంతర్దశలు అని ఉంటాయి. ఈ శని అంతర్దశల్లోని ఎవరికైతే ఈ ఏలాంటి శని అనేది పూర్తి అవ్వలేదో వాళ్ళపై కూడా ఈ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఏలాంటి శని అనేది సంబంధించి వచ్చినప్పుడు దశ అంతర్దశలు కానీ శనికి సంబంధించిన దశలు కానీ అయిపోయినట్లయితే వాళ్ళపై ఈ ఏలినాటి శని ప్రభావం సుమారు 5 నుంచి 10% వరకు ఉంటుంది. అంటే ఒకటి మనపై శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే 2 కారణాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి శని మన జన్మరాశిలో ఉన్న బలాన్ని బట్టి, 2 ఆ టైంకి శని సంబంధించిన దశలు అంతర్దశలు పూర్తయినట్లయితే మనకు ఏలాంటి శని యొక్క ప్రభావం అనేది అంత ఎక్కువగా చూపించదు. అదే ఒకవేళ ఈ ఏలాంటి శని మనకి ప్రారంభమైన సమయానికి జన్మ జాతకంలో శని 0 నుంచి 5 డిగ్రీల్లో ఉన్నా లేదా అప్పటికి దశలు అంతర్దశలు అవ్వకపోయినా వాళ్ళపై ఈ ప్రభావం అనేది చాలా అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇదండి ఏలాంటి శని గురించి మీకు ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి.
కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.